ఒక ఇల్లు ఇయ్యరు, ఒక రోడ్ చేయరు, వాళ్ళతో ఏది కాదు. ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచిండు, వీడికి అసలే రాలే, ఇంతవరకు రాలే. ఇక మస్తు ఆమెలు మస్తుగా ఇచ్చారు కానీ ఒక్కటి కూడా నెరవేరలే కదా. అంటే ఇప్పుడు జూబ్లీస్ లో కూడా ఉప ఎన్నికలు వస్తాయి. ఇప్పుడు జూబ్లీస్ లో ఉప ఎన్నికలు వస్తే బరాబర్ టీఆర్ఎస్ గెలుస్తుంది. కాంగ్రెస్ గెలిస్తే పరిస్థితి, కాంగ్రెస్ గెలిస్తే ఇదే ఉంటది మరి పరిస్థితి. ఇట్లాకెళ్ళి దొంగలు వస్తారు, దొంగ దోసుకపోతారు. ఇక ఈడికెళ్ళి బండ్లు ఎత్తుకపోతారు దొంగలు. ఇక బండ్లు 2 పోయినాయి. ఎవడు పడితే దేవుడు ఆడతాం, కంప్లైంట్ ఇస్తే బేకిలెంగిరే పోయి అంటారు కదా. గతంలో ఇట్లుండేనా? గతంలో లేదు, బండ్లే పోలేదు, ఇడికెళ్ళి ఏది పోలే. పనులు బాగా అయినాయి ఇక్కడ, టీఆర్ఎస్ ఉన్నప్పుడే పనులు అయినాయి బాగా. అంటే ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే జూబ్లీహిల్స్ కూడా పోయి మళ్ళా డ్రైనేజ్ చేస్తాము, రోడ్లు వేస్తాము, అన్ని వేస్తామంటారు. మీకు కూడా గట్లే ఇచ్చిర్రు ఇక్కడ హామీలు. కనీసం 30 మట్టి అన్న తీసి మట్టి తీసుడు కాదు, వీడికి వచ్చిన వాళ్ళు లేడు, పోయిన వాళ్ళు లేడు. గెలిచినాడు గెలిచిరంటే కనవాళ్ళే మళ్ళీ మాకు.